హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పీతల ఎగురు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. నేనైతే వీటిని మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. మా సైడ్ అయితే చాలా తక్కువ కాస్ట్. ఇవి కానీ చాలా బాగుంటాయి. ఇవి తింటే ఒక్కసారి తినంటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు. ఈ కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా చుంచి ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా అలాగే సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గేంత వరకు. ఇప్పుడు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పీతల యొక్క బెనిఫిట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తానన్నమాట ఈ వీడియోలో. ఈ పీతలు సీ ఫుడ్ అనమాట, సముద్రంలోనే దొరుకుతాయి. మనకి ఎక్కువైతే ఎవరైనా సరే హెల్తీ ఫుడ్ తినాలని అనుకుంటే సీ ఫుడ్ మాత్రమే తినాలి, చాలా హెల్తీ ఫుడ్. అది కాకుండా ఈ పీతల్లో ఉండే కాల్షియం అనేది మన బోన్స్కి స్ట్రాంగ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పిల్లలకి ఇవి చేసి పెట్టండి. వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ పీతలు అనేవి తీసుకున్నప్పుడు ఫ్రెష్గానే తీసుకొని చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా పాడైపోతుంది. మీరు ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పీతలు మాత్రం అస్సలు స్టోర్ ఉండవు. అవి ఊలిపోతాయి అన్నమాట, లోపల మొత్తం వాటర్ అయిపోతాయి. అస్సలు బాగుండవు. ఎప్పుడు కొన్నారో అప్పుడు వెంటనే వాటిని క్లీన్ చేసుకుని కర్రీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు పొడి వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఆ పీతల్లో ఉండే ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసి హాఫ్ బాయిల్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎలా కుక్ అయ్యాయో, హాఫ్ కుక్ అయిపోయినాయి అనమాట. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి అందులో బాగా బాయిల్ అయిపోయాయి అనమాట అవి. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు కారపొడి వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు తినే దాన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో అంతే వేసుకోండి. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఒక మసాలా రెడీ చేసుకుంటాను. ఈలోపు ఆ మసాలా నేనైతే వీడియో తీయలేదు, అవి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ధనియాలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక తెల్లగడ్డ, అల్లం అండ్ కొబ్బరి కూడా దాంట్లో వేసుకొని మిక్సీ పట్టి ఈ మసాలాని ఈ పీతలు వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. ధనియాలు, తెల్లగడ్డ, అల్లం, కొబ్బరి ఈ 4 ఫైన్ పౌడర్లా చేసి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుంటే మాత్రం టేస్టే వేరు. మీ దగ్గర ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పీతల ఎగురు రెడీ అయిపోయినట్టే. ఎంతో కమ్మగా టేస్టీగా స్పైసీగా ఉండే ఈ పీతల ఎగురు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అదే తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఇవి. ఫ్రెండ్స్, నేనైతే 1K సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.